హాయ్ అండి. ఇదొచ్చేసి బ్యాక్ హోల్ అండి. దీన్నొచ్చేసి మెజర్‌మెంట్ బ్లౌజ్‌కొచ్చేసి 12 ఇంచెస్, 12, 13 అలా ఉంది. సో, దీన్ని మెయిన్ బక్రం పేపర్ పైన కూడా సేమ్ అంతే మెజర్‌మెంట్స్ తీసుకొని డ్రా చేస్తున్నానండి. షోల్డర్ దగ్గర మాత్రం 2½ ఇంచెసే ఉంది. జస్ట్ హోల్ అంటే పూర్తిగా క్లోజ్ చేసినట్టు కాదు. ఆ షేప్ వచ్చేలాగా పెట్టమన్నారు. సో, సేమ్ అంతే పెడుతున్నాను అందుకని చెప్పేసి. ఇప్పుడు ఇది వచ్చేసి బక్రం పేపర్ పైన డ్రా చేసేసాను ఎగ్జాక్ట్‌గా. ఇది వచ్చేసి వేరే క్లాత్ పైన పెట్టుకొని స్టిక్ చేయాలండి. చూసారా? ఇలా స్టిక్ చేసేసిన తర్వాత సైడ్ కూడా మడిచి స్టిక్ చేయాలండి. ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టేసి మళ్ళీ స్టిచెస్ వేయాలి. ఇది వచ్చేసి రోలర్ అండి. ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్ వేస్తున్నాను. సో, అందుకోసం ఏంటంటే వెనక వైపు మనకి నెక్ కనిపించాలి. ఎందుకంటే ఇటువైపే కదా మనం స్టిక్ చేస్తాము నెక్ని, పైపింగ్ థ్రెడ్ని. అందుకోసం మళ్ళీ నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి చూపించాను కదా, ఇది వచ్చేసి రెడీమేడ్ పైపింగ్ థ్రెడ్ అండి. ఇది ఒక బండిల్ తీసుకున్నాను నేను. దీన్ని ఇటువైపు పెట్టి స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇలా స్టిక్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం కూడా బయటకు కనిపించదండి. చాలా నీట్గా ఉంటుంది. అంటే బొటిక్ స్టైలు. అంటే మన వాళ్ళు ఎక్కువగా వాడేది బొటిక్లో కుట్టినట్టు కుట్టాలి అంటుంటారు కదా. సో, అందుకని చెప్పి నేను అలా చెప్తున్నాను. ఇది వచ్చేసి కొంచెం తగ్గిందండి. నేను మెయిన్ క్లాత్ పైన డ్రా చేసిన క్లాత్కి దీనికి కొంచెం తగ్గింది. సో, అందుకని ఏం చేశానంటే మిడిల్లో కట్ చేసేసాను. కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎంతవరకు కావాలో నెక్ అంతవరకు పెట్టుకోవచ్చు. సో, అందుకని చెప్పేసి కట్ చేసేసాను. ఇప్పుడు ఆల్రెడీ నేను అటువైపు ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్ స్టిక్ చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ ఆ స్టిచ్ పైనే స్టిచ్ చేస్తున్నానండి. అప్పుడు మనకి థ్రెడ్ పైన పడకుండా ఉంటుంది. మనకు ఆల్రెడీ స్టిచ్ ఉంది కదా, కనిపిస్తుంటుంది కదా స్టిచ్. సో, సేమ్ దానిపైనే స్టిచ్ వేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, సేమ్ మంచిగా నీట్గా ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్ వచ్చేసిద్ది. చూడడానికి కూడా చాలా అంటే చాలా నీట్గా కూడా ఉంటుంది. చూడండి, ఫోల్డ్ చేసి స్టిక్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ కొన్నిటికి స్టిక్ చేయం కదా, పైపింగ్ ఉంది కాబట్టి స్టిక్ చేస్తున్నాను. లేదు అంటే ఫోల్డ్ చేసేసి ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ చేయకపోయినా స్టిక్ చేసుకోవచ్చు. ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోవచ్చు అండి. స్టిక్ చేసిన పైన నీట్గా ఉంటే అవసరం లేదు. నీట్గా లేకపోతే మాత్రం దేనికైనా స్టిక్ చేసి వేయాల్సిందే, తప్పదు. సో, చూసారా, మనం ఎలా అయితే కావాలనుకున్నామో సేమ్ అలాగే వచ్చింది. దీనికి వచ్చేసి ఇప్పుడు నేను థ్రెడ్స్ కూడా పెడతాను చూడండి, ఎంత నీట్గా ఉందో. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ అండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? చాలా అంటే చాలా నీట్గా ఉందండి. థ్యాంక్ యూ అండి.